కేసీఆర్ గారు చేసిన 14 ఏళ్ల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష, దీన్ని భవిష్యత్ తరాలకు మనం చెప్పకపోతే ఈ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన చరిత్రను, మన పోరాటాన్ని, మన అస్తిత్వాన్ని దెబ్బకొట్టే కుట్రలు చేస్తూ ఉంది. అందుకే మీరు కూడా తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ ఉద్యమ చరిత్రను తప్పకుండా అర్థం చేసుకోవాల్సిందే, మనం ప్రజలకు వివరించాల్సిందే. అందుకే మీరు చూడండి, తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఎంబులంలో కాకతీయ తోరణాన్ని తీసేస్తా అంటాడు, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తుంటాడు, టీఎస్ను టీజీగా మారుస్తుంటాడు. కేసీఆర్ గారు అద్భుతంగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే దానికి తాళం వేస్తాడు, కనీసం ఆ విగ్రహానికి పూలమాల కూడా వేయనటువంటి మూర్ఖుడు ఈ రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం మీద కుట్రలు చేస్తూ ఉంటాడు. ఇలా రేవంత్ రెడ్డి మన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను, మన అస్తిత్వాన్ని, మన పోరాటాన్ని ఇవాళ కనుమరుగు చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల మనం రేపటి తరం నాయకులైన మీరు తప్పకుండా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఒకసారి రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఒక మీటింగ్ ఏదో జరుగుతూ ఉంది, నేను మంత్రిగా ఉన్నాను. అధికారులు కేసీఆర్ గారికి చాలా విషయాలు చెప్తా ఉండే. సార్ ఇక్కడ సివిల్ సప్లైస్లో స్కామ్ అయింది, ఇందిరమ్మ ఇళ్లలో స్కామ్ అయింది, లేదా ఇక్కడ భూముల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు స్కామ్ చేశారు అని చాలా వివరాలు చెప్తా ఉండే. నేను ఆ మీటింగ్లో ఉన్నాను. కేసీఆర్ గారు ఎంత గొప్ప మాట అన్నారంటే, ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చుకున్నాం, దశాబ్దాల కల తెలంగాణ నిజమైంది, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నేను కృష్ణా గోదావరి నీళ్లను తెలంగాణ బిళ్ళల్లోకి మలపాల్సిన బాధ్యత నా మీద ఉంది, తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షల్ని నిజం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఈ చిల్లర పనులు నేను చేయను, చట్టపరంగా ఏం చేయాలనో మీరు చేసుకోండి, కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టుడు, పగబట్టుడు, లోపలేసుడు, ఈ చిల్లర వ్యవహారం నేను చెయ్యను. నేను 14 ఏళ్లు పోరాడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నా పని అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఉంటుంది, ప్రజల ఆకాంక్షల మీద ఉంటుంది అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఏ రోజు కూడా పగ, ప్రతీకారం, కుట్రలు చేయలే. నేడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో మీ అందరికీ తెలుసు, అది నేను లాస్ట్లో చెప్తాను. కానీ ఈరోజు మన ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి తెలంగాణ భూభాగం మీద కృష్ణా గోదావరి నీళ్లను పారించింది. మన నీళ్లు, మన హక్కును కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. నిధులు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా రాష్ట్రం ఏర్పడ్డ నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉంటే మొన్న మనం దిగిపోయే నాడు 3 లక్షల కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది కూడా కేసీఆర్ గారు. నియామకాలు, తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని 95% నియామకాల్లో లోకల్ రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్. మన నీళ్లు, కృష్ణా గోదావరి నీళ్లు మన భూభాగంలో దక్కాలి, పారాలి. మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలి, మన నిధులు మన తెలంగాణ అభివృద్ధికి దక్కాలి అని కేసీఆర్ గారు ఆనాడు జయశంకర్ సార్ చెప్పిన నినాదాన్ని నిజం చేసి చూపిండు మన కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఏమవుతుందో మీకు తెలుసు. నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీకి పోతున్నాయి. మరి దీనికోసమేనా? ఏం జరుగుతుంది? మరి ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి, ఆ విషయాల్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ముగ్గురు కలిసి మన తెలంగాణ హక్కులకు ముప్పు వాటిల్లో చేస్తున్నారు. మన హక్కులు దెబ్బతీసే కుట్రలు చేస్తూ ఉన్నారు.